Welcome back to Hema's Creative World. Please do subscribe. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగే మా అనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవట. అందువల్లే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. శ్రీరామనవమి సందర్భంగా బెల్లం పానకం తయారీ విధానం చూపించబోతున్నాను. పసుపు కుంకుమలతో అలంకరించుకున్న చెంబులోకి కంకణం కట్టుకొని ఒక అరకప్పు వరకు బెల్లం తురుము వేసుకొని చిటికెడు మిరియాల పొడి, చిటికెడు యాలకుల పొడి, చిటికెడు కన్నా చాలా తక్కువ పచ్చకర్పూరంని వేసుకోండి. ఎందుకంటే ఈ పచ్చకర్పూరం వేయడం ద్వారా పానకం టేస్ట్ అంతా మారిపోతుంది. ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 లీటర్ వరకు ఇందులోకి వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగే వరకు మంచిగా కలుపుకోండి. అందులోకి లేత తులసాకులు ఒక 4-5 ఆకులు వేశారంటే పానకం అంతా కూడా తులసాకుల ఫ్లేవర్తో నిండిపోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పానకం మన పెద్దలు ఊరికే ఏది చెప్పరు కదా అండి, ఈ ఎండాకాలంలో మనకు చలువ చేయడం కోసం ఈ పానకం విధానం చెప్పారు. శరీరాన్ని చలువ చేస్తుంది కనుక సేవించాలి. శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటామంటే త్రేతాయుగంలోని వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని అనేక పురాణాలు చెప్తున్నాయి. రాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. 14 ఏళ్ల అరణ్యవాసం తరువాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని ఈ వేడుకను ఘనంగా పండుగలా జరుపుకుంటారు. ఈ పానకం సేవించడం ద్వారా ఎండాకాలంలో శరీరానికి చాలా చలువగా ఉంటుందని మన పెద్దలు ఇలా చేశారు. పెద్దలు చెప్పిన ప్రతి ఒక్క మాటకి ఏదో ఒక రీజన్ ఉంటూనే ఉంటుంది కదా అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.